హలో బ్యూటిఫుల్ పీపుల్. ఈరోజు మేమైతే ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాము. 15 డేస్ నుంచి కార్ డ్రైవింగ్ క్లాసెస్కి వెళ్తున్నాము. సో మనం ఎంతవరకు నేర్చుకున్నాము ఏంటి అనేది టెస్ట్ చేయడానికి మేమైతే రెంట్కి ఒక కార్ తెచ్చుకున్నాము. మా ఇంటికి దగ్గరలో రామ మందిర్ ఓపెన్ చేస్తున్న సందర్భంగా అందరికీ లడ్డు ప్రసాదం పంచుతున్నారు. సో మేము కూడా తీసుకొని స్టార్ట్ అయిపోయాము. మేము ఎక్కడ రెంట్కి తీసుకున్నాము, ఎంతకి తీసుకున్నాము, ఎన్ని అవర్స్లో రిటర్న్ చేయాలి, ఈ డీటెయిల్స్ అన్ని నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. వీకెండ్ కదా, ట్రాఫిక్ మాత్రం ఏం తగ్గలేదు, అలానే ఉంది. ఈ ట్రాఫిక్లో ఎలా వెళ్తాము ఏంటి అనేది మాకైతే తెలియదు. సో ఎక్కడి వరకు వెళ్ళాలి అనేది కూడా డెస్టినీ మేము డిసైడ్ చేయలేదు. సో ఏ రూట్ వస్తే ఆ రూట్లో వెళ్ళిపోదాము అనుకుంటున్నాము ఇప్పటికైతే. సో సిటీ దాటాక కొంచెం చూడాలి, సిటీ దాటుతామా, సిటీలోనే తిరుగుతామా, ఇవన్నీ కూడా ఏం డిసైడ్ అవ్వలేదు. సో మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము ఇప్పుడు. న్యూగా ఎవరైనా కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు బెటర్ డ్రైవింగ్ క్లాసెస్కి వెళ్ళడము. ఎందుకంటే మనకి కొంచెం కాన్ఫిడెంట్ వస్తుంది. మనమే ఓన్గా కార్ తెచ్చేసుకొని నేర్చుకోవాలంటే కష్టము. అండ్ ఎవరైనా ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉంటే రిలేటివ్స్ ఓకే, కానీ ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు అనుకుంటే మాత్రం డ్రైవింగ్ క్లాసెస్కి వెళ్ళి తర్వాత కొద్దిగా బ్యాలెన్స్ చేయగలము అనిపించినప్పుడు ఇలా రెంట్కి కార్స్ తెచ్చేసుకొని డ్రైవ్ నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. మేము అదే పని చేసాము. మనం ఎవరిని కార్ అడగలేము. మన ఓన్ కార్ అయినా మనం ఎవరికి ఇవ్వాలన్నా మనసు ఒప్పదు. సో వాళ్ళైనా అంతే కదా. ఇదంతా ఎందుకు అని మేమే ఈ వీకెండ్ రెంట్కి తెచ్చుకున్నాము. ఇప్పుడు మంచిగా డ్రైవ్ చేసాము అనిపిస్తే నెక్స్ట్ టైం కూడా మళ్ళీ తెచ్చుకొని ఒక 2-3 టైమ్స్ అలా పర్ఫెక్ట్ అయిన తర్వాత కార్ తీసుకోవచ్చు అనేది మా ఒపీనియన్. అండ్ ఇప్పుడు చాలామంది సెకండ్ హ్యాండ్లో కార్ కొనుక్కొని డ్రైవింగ్ నేర్చుకొని పర్ఫెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ హ్యాండ్లో కార్స్ కొనుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మేము అది కూడా ఎఫోర్డ్ చేయలేమేమో అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కార్లు కూడా అంతే కాస్ట్ ఉన్నాయి. సో దానికంటే ఇదే బెటర్. ఒక 2-3 టైమ్స్ రెంట్కి తెచ్చేసుకున్నామంటే హ్యాపీగా మనం తిరిగేసి రావచ్చు. ఇంట్లో సెకండ్ హ్యాండ్ కార్ ఉండి మళ్ళీ ఫస్ట్ హ్యాండ్లో కార్ కొనుక్కోవాలి అంటే కొంచెం కష్టము, ఆలోచించాల్సి వస్తుంది. సో ఇలా అనుకో మనం పర్ఫెక్ట్ అయిపోయాము అనేసి డైరెక్ట్గా ఫస్ట్ హ్యాండ్లోనే కార్ కొనుక్కోవచ్చు. అండ్ కార్ డీటెయిల్స్కి వస్తే మేము ఈ కార్ని రెంట్కి తీసుకున్నాము. ఎందులో తీసుకున్నాము అంటే లాంగ్ డ్రైవ్ కార్స్ అనే యాప్లో రెంట్కి తీసుకున్నాము. సో మనకి కావాలి అంటే ముందు రోజే బుక్ చేసుకోవచ్చు, లేదా అప్పటికప్పుడైనా బుక్ చేసుకొని వెళ్ళి తీసుకోవచ్చు. మనం బుక్ చేసుకున్న తర్వాత 2 అవర్స్ టైం అయితే పడుతుంది. అక్కడికి వెళ్ళి బుక్ చేసుకుంటే ఇంటి దగ్గరే బుక్ చేసుకొని వెళ్తే ఆ టైం అనేది కన్జ్యూమ్ చేసుకోవచ్చు మనం. మేము ఈ కార్ని 24 అవర్స్ వరకు బుక్ చేసుకున్నాము. మీరు కావాలంటే 4 డేస్ 10 డేస్ అలా కూడా బుక్ చేసుకోవచ్చు. డేస్ని బట్టి ఛార్జ్ చేస్తారు అండ్ కార్ మోడల్ని బట్టి కూడా ఛార్జ్ చేస్తారు. అండ్ మనం బుక్ చేసుకునేటప్పుడే 0 డిపాజిట్ డ్యామేజ్ ప్రొటెక్షన్ అని 2 ప్లాన్స్ ఉన్నాయి, బేసిక్ అండ్ ప్రీమియము. సో ఇవి పే చేయడం వల్ల ఏదైనా డ్యామేజ్ అయినా యాక్సిడెంట్ అయినా ఎక్కువ మనీ పే చేయాల్సిన అవసరం ఉండదు. సో బుక్ చేసుకునేటప్పుడే అవన్నీ చూసుకొని బుక్ చేసుకోవాలి. మేము డ్రైవ్ చేసుకుంటా మేడ్చల్ వరకు వచ్చేసాము. ఏ రూట్లో వెళ్తాము అనేది తెలియలేదు. సో అందుకే ఇటువైపు వచ్చేసాము, ఇంకా ఏదో ఒక రూట్లే అని. బట్ ఇటువైపు కూడా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, రోడ్స్ అన్నీ క్లియర్గా లేవు. ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది, బాగా ఆకలేస్తుంది. సో ఫైనల్గా ఒక దాబా అయితే కనిపించింది. బట్ ఎంత దూరం వెళ్ళినా యూటర్న్ మాత్రం కనిపించలేదు. సో వెతుక్కుంటూ వెళ్తున్నాము. దాబాకి వెళ్దాం అనుకున్నాము, బట్ మిడిల్లో ఇక్కడ రెస్టారెంట్ కనిపించింది. ఇంకా అంత దూరం ఏం వెళ్తాంలే అనేసి ఇక్కడ యూటర్న్ ఉంది, యూటర్న్ తీసుకొని ఇప్పుడైతే మేము హోటల్కి వెళ్తున్నాము. ఇంత దూరము బాగానే డ్రైవ్ చేశారు మా హస్బెండ్. మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా డ్రైవ్ చేస్తారు అనేసి. మా హస్బెండ్ నమ్మలేకపోతున్నారు నేను ఇంత బాగా డ్రైవ్ చేశానా అనేసి. ఫస్ట్ టైము ఇలా కార్ తీసుకొని బయటికి రావడం, బట్ చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేశారు. ఫైనల్గా హోటల్కి అయితే వచ్చేసాము. యాక్చువల్గా మాకు ఎప్పటి నుంచో ఉండేది మంచిగా కార్ కొనుక్కొని ఎక్కడికైనా లాంగ్ వెళ్ళేసి మంచిగా తిని రిటర్న్ రావాలి అని మాకు ఎప్పటి నుంచో ఉండేది. బట్ ఫైనల్గా అయితే ఇప్పుడు కుదిరింది. యాక్చువల్గా మేము పుల్కాలు తినడానికి ఇంత దూరం వచ్చాము. నార్మల్గా పుల్కాలు దాబాలో బాగుంటాయి. సో దాబాకే వెళ్దాం అనుకున్నాము, బట్ ఇంక అంత దూరం రిటర్న్ ఏం వెళ్తాము అనేసి ఇక్కడే ఆగాము. యాక్చువల్గా మా విలేజ్కి దగ్గరలో దాబాస్ ఉంటాయి. ఆ దాబాలో పుల్కాస్ చాలా బాగుంటాయి అంట. బట్ అక్కడికి లేడీస్ ఎందుకులే అనేసి నన్ను ఎప్పుడూ తీసుకెళ్ళలేదు.
మా వాళ్ళు మాత్రం ఫ్రెండ్స్ మీట్ అయినా, ఏదైనా చిన్న పార్టీ అయినా ఇంకా అలా దాబాకి వెళ్ళి పుల్కాస్ ఆర్డర్ చేసుకొని తింటారు. నేనైతే ఇంతవరకు పుల్కాస్ ఎప్పుడు టేస్ట్ చేయలేదు. సో ఫస్ట్ టైం ఇవాళ టేస్ట్ చేయబోతున్నా. అందుకే దాబాకి వెళ్దామన్నా యాక్చువల్గా. బట్ ఇంకా లాంగ్ ఏం వెళ్తాంలే, ఇక్కడే తినేసేయి అంటే ఇంక ఇక్కడే ఆర్డర్ చేశాను. బట్ మా ఊర్లోకి ఇక్కడికి టేస్ట్ డిఫరెంటే ఉంది పుల్కాసు. అండ్ సైజు కూడా ఇక్కడ పెద్దగా ఇచ్చారు, చపాతీ అంత ఉన్నాయి. మా ఊర్లో అయితే ఇలా ఉండవంట. బట్ ఇంత దూరం వచ్చి తిన్నందుకు మేమైతే సాటిస్ఫై అయ్యాము. సో పన్నీర్ కర్రీ కానీ, చికెన్ కర్రీ కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మేము చికెన్ కర్రీని పార్సల్ చేయించుకొని ఇంటికి మరీ తీసుకెళ్ళాము, అంత టేస్టీగా ఉంది. ఫైనల్గా బిర్యానీ కూడా ఆర్డర్ చేసాము, స్పెషల్ దమ్ బిర్యానీ. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఫైనల్గా మా లంచ్ అయితే హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది. సోంపు అంత టేస్టీగా లేదు, ఎందుకంటే ఓన్లీ పటిక బెల్లం ఒకటే ఉంది. నేను మర్చిపోయి ఆ గిన్నెలో వేయబోయా, మళ్ళీ గుర్తొచ్చి పక్కన ప్లేట్లో వేసేసాను. సో ఇలా మా ట్రిప్ అయితే ఇంతవరకు కంప్లీట్ అయింది. సో రిటర్న్ ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తా అంటున్నా, బట్ మా వాళ్ళకి నమ్మకం లేదంట నా మీద. ఈ రూట్ అంతా కన్స్ట్రక్షన్లో ఉంది, సో ఎందుకు డేర్ చేయడం అనేసి నేను కూడా లైట్ తీసుకున్నాను. సర్వీస్ రూట్ వస్తుంది కదా, ఆ సర్వీస్ రూట్లో నేను డ్రైవ్ చేస్తాను. సో ఇప్పటికైతే మళ్ళీ స్టీరింగ్ మా హస్బెండ్ చేతిలోకే వెళ్ళిపోయింది. అండ్ మేమైతే రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయితే మా హస్బెండ్ ఫుల్ కాన్ఫిడెంట్తో డ్రైవ్ చేశారు. ఫస్ట్ వచ్చేటప్పుడు కొంచెం తడబడుతూ వచ్చాము. తడబడుతూ మీన్స్ బాగానే డ్రైవ్ చేశారు, బట్ ఓవర్టేక్ చేయడం కానీ లైక్ అలాంటివి ఏం చేయలేదు. మేము స్లోగా వచ్చాము. వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం స్పీడ్గానే వెళ్ళాము, అలవాటు అవుతుంది అనేసి. సో స్పీడ్గా వెళ్ళామా స్లోగా వెళ్ళామా అనేది ఇంపార్టెంట్ కాదు. మనం స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు కానీ, బ్రేక్ వేయాల్సిన సిచ్యువేషన్లో కానీ కన్ఫ్యూజ్ అవ్వకుండా డ్రైవ్ చేశారు. అండ్ ఎట్ ఏ టైం మనం గేర్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. సో గేర్ వేయడం కూడా తనకి అలవాటు అయిపోయింది. ఇప్పుడైతే మళ్ళీ వెళ్దామా అని అడుగుతున్నారు. నేను ఈ వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నెక్స్ట్ వీక్ మళ్ళీ కార్ తీసుకొని వెళ్దామా, నాకు డ్రైవ్ చేయాలనిపిస్తుంది అని చెప్తున్నారు. అండ్ మీరు కార్ తీసుకునేటప్పుడు డోర్ లాక్స్ సరిగ్గా పడుతున్నాయా లేదా అని అక్కడే చెక్ చేసి తీసుకోండి. మేము ఇక్కడ కార్ పార్క్ చేసిన తర్వాత ఎందుకో డోర్ వేసినా కానీ పర్లేదో మరేంటో మొత్తుకుంటూనే ఉంది కారు. సో అలాంటి ఏమైనా మిస్టేక్స్ ఉంటే అక్కడే చేంజ్ చేసుకోవచ్చు. నార్మల్గా మేము ఏమనుకున్నామంటే ఇంత కాస్ట్ పెట్టి రెంట్కి కార్ తీసుకొచ్చుకున్నాము కదా, సో ఈ డే మాత్రం హ్యాపీగా అండ్ మేము సేఫ్గా ఇంటికి వెళ్ళిపోతే చాలు, ఇంకేం అవసరం లేదు అనుకున్నాము. బట్ ఈరోజు ఇంత హ్యాపీగా ఇలా సేఫ్గా ఇంటికి వెళ్తామని అయితే మేము అస్సలు అనుకోలేదు. మా హస్బెండ్ మాత్రం చాలా హ్యాపీ. నేను ఇంత కాన్ఫిడెంట్గా డ్రైవ్ చేస్తాను అని తెలుసుంటే ఎప్పుడో కార్ తీసుకునేవాడిని అని చెప్తున్నారు. రిటర్న్ అయినప్పటి నుంచి అడుగుతున్నాను, నాకేవో నేను డ్రైవ్ చేస్తాను, నేను కూడా ఒకసారి ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేస్తాను అని. బట్ ఇవ్వరంట వీళ్ళు, దొంగ పిల్లలు. సో సర్వీస్ రోడ్ వస్తుంది కదా, అప్పటి వరకు వెయిట్ చేయంటున్నారు. రోడ్లు ఎక్కడ చూసినా మొత్తం కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఫ్లైఓవర్ వేస్తున్నట్టున్నారు ఇటు సైడు. సో ఫైనల్గా నా చేతికి అయితే స్టీరింగ్ వచ్చేసింది. సర్వీస్ రోడ్లో నాకు ఇచ్చారు. నాకైతే చాలా ఇష్టము బైక్ రైడ్ చేయడం అన్నా, కార్ రైడ్ చేయడం అన్నా. బట్ నా హైట్కి బైక్ రైడ్ చేయడం అనేది చాలా కష్టము. సో స్కూటీతో అడ్జస్ట్ అయిపోతాను. స్కూటీ కూడా కాళ్ళు అందవు కిందకి, బట్ స్టిల్ ఏదో అలా మేనేజ్ చేశాను. ఎక్కువ సార్లు ఏం నడపలేదు, జస్ట్ ఒక 2-3 టైమ్స్ నడిపాను. మా డాడీ టీవీఎస్తో నేర్చుకున్నాను అనమాట. సో అదైతే కొంచెం కిందకు ఉంటుంది, కాళ్ళు అందుతాయి అనేసి. సో కార్ అనుకో మనం ఈజీగా నేర్చుకోవచ్చు, కొంచెం టైం పట్టినా మనదే కాబట్టి మనం నడుపుకోవచ్చు అన్న థాట్తో మా హస్బెండ్తో పాటు నేను కూడా డ్రైవింగ్కి వెళ్ళాను. క్లచ్ ఒక్కటి కొంచెం కష్టంగా ఉంది, బ్రేక్ అండ్ యాక్సిలేటర్ బాగానే వేస్తున్నాను. ఇంకా గేర్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. ఇంకా సర్వీస్ రోడ్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్కి ఇచ్చేసాను మళ్ళీ స్టీరింగ్. మీరు కూడా మీ పార్ట్నర్కి సపోర్ట్ చేయండి. మనం అస్సలు ప్యానిక్ అవ్వద్దు డ్రైవ్ చేసేటప్పుడు. మనం ప్యానిక్ అయ్యాము అంటే మన పక్కన వాళ్ళు కూడా ఈజీగా డైవర్ట్ అయిపోతారు. సో బీ స్ట్రాంగ్. మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే మన పక్కన వాళ్ళు కూడా అంతే కాన్ఫిడెంట్గా ఉంటారు. సో మా డే మాత్రం ఇంత హ్యాపీగా ఎండ్ అవుతుంది అని అనుకోలేదు. ఫైనల్గా మేమైతే అందరం హ్యాపీ. సో మా డెస్టినేషన్ అయితే వచ్చేసింది, లాంగ్ డ్రైవ్ కార్స్. యాక్చువల్గా మాకు నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clock వరకు ఉంది టైము. నైట్ చార్మినార్ కానీ, ట్యాంక్ బండ్ కానీ అలా వెళ్ళొద్దాం అనుకున్నాము. బట్ మా ఇంటి దగ్గర పార్క్ చేయడానికి పార్కింగ్ లేదు, చాలా చిన్న స్పేస్, ఓన్లీ బైక్స్కే ఉంటుంది పార్కింగ్. సో ఎక్కడ పెడతాంలే, అది కాక డోర్ లాక్స్కి కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది ఈ కార్కి.
మేము అది చూసుకోలేదు మార్నింగ్ తీసుకునేటప్పుడు. సో రిస్క్ ఎందుకులే అని ఇంకా వెళ్ళిపోయాము డైరెక్ట్గా అక్కడికే. సో నెక్స్ట్ డే 10 వరకు మనం యూస్ చేసుకోవచ్చు. 10 తర్వాత మళ్ళీ కావాలి అంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మనం కావాలి అంటే. సో ఫైనల్గా మేమైతే వచ్చేసాము. వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు రీచెక్ చేసుకుంటారు ప్రతి ఒక్కటి. సో ఫొటోస్ తీసుకుంటారు, ఏదైనా డ్యామేజ్ ఉందా ఏంటి అనేది మొత్తం కన్ఫర్మేషన్ చేసిన తర్వాత మనం ఇచ్చేసి ఇంకా వెళ్ళిపోవాలి. సో మొత్తం చెక్ చేసుకున్నారు. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాలి ఇక్కడ నుంచి ఇంటికి. సో వీళ్ళు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు, క్యాష్ పేమెంట్ ఉండదు. మా హస్బెండ్కి అయితే ఫుల్ కాన్ఫిడెంట్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ టైం ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా మనం కార్ తీసుకొని వెళ్ళొచ్చు అన్న కాన్ఫిడెంట్ అయితే వచ్చింది. సో ఫైనల్గా మా క్యాబ్ కూడా వచ్చింది. మేము ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం ఇంటికి. మీలో ఎవరైనా కార్ డ్రైవింగ్కి వెళ్ళాలి అని ఇంకా ఆలోచిస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే స్పాట్ డెసిషన్ తీసేసుకోండి. కార్ డ్రైవింగ్ నేర్చుకుని ఉంటే ఎప్పటికైనా యూజే మనకి ఎక్కడికి వెళ్ళినా. మాకైతే ఓన్గా కార్ తీసుకోవడం అనేది ఒక పెద్ద కళ. 3 ఇయర్స్గా ఆలోచిస్తున్నాము, ఇంకా స్టిల్ ఆలోచిస్తున్నాము తీసుకోవాలా వద్దా అనేది. బట్ డెఫినెట్గా ఈ ఇయర్ తీసుకోవాలి అని మాత్రం మేము అనుకుంటున్నాము. బట్ డెస్టినీ చూడాలి, తీసుకుంటామో తీసుకోమో. కొత్త కార్ తీసుకొని దాని మీద ప్రయోగం చేయడం ఎందుకు, ఏదైనా డ్యామేజ్ అయినా మనం తట్టుకోలేము కొత్తగా ఉన్నప్పుడు. సో అందుకే డ్రైవింగ్ క్లాసెస్కి వెళ్తున్నాము. అంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్